విజయవాడ ఉత్సవాలు ఒక విభాగమైన ఎగ్జిబిషన్ నిర్వహణ అంశం ఎందుకు వివాదాస్పదమైంది? 100 కోట్ల కుంభకోణానికి పాల్పడిందెవరు? వైసీపీ నాయకుల వరుస ప్రెస్ మీట్స్లో చేసిన ఆరోపణల్లో నిజమెంత? విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను వైసీపీ నాయకులు కించపరుస్తుంటే ఆ ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడానికి కారణం ఏంటి? పేర్ని నాని ఎవరిని ఉద్దేశించి మంచం ఫ్రెండ్ కంచం ఫ్రెండ్ అని వ్యాఖ్యానించారు? పేర్ని నాని కేసినేని నానిని ఉద్దేశించి వీరుడు శూరుడు ధీరుడు ఒక్క మగాడు అని పొగడ్తల అకాల వర్షం కురిపించడానికి అసలు కారణం ఏంటి? గులకరాయి నెంబర్ 2 కళాకారుడు వెల్లంపల్లి కూసిన కారు కోతలేంటి? బెజవాడ ఎగ్జిబిషన్కు బందర్ రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్న కామన్ సంబంధం ఏంటి? వైసీపీ అగ్రనాయకత్వం కేవలం అమరావతిపై మాత్రమే కాదు, అందులో అంతర్భాగమైన విజయవాడ గుంటూరు నగరాలపై వైసీపీకి ద్వేషం ఎందుకు? దేవినేని అవినాష్ విజయవాడ ఉత్సవం అడ్డుకుంటామని ప్రకటించారు, మరి అడ్డుకోకుండా ఎందుకు గమ్మునున్నారు? విజయవాడ ఉత్సవంపై హైకోర్టు ఆపై సుప్రీంకోర్టు తీర్పుపై నేను జగన్ పాలేరుని అని గర్వంగా చెప్పుకునే పేర్ని నాని ఏమని సమాధానం చెప్తారు? విజయవాడపై రాకాసి మూకల దాడిపై విశ్లేషణాత్మక సమగ్ర కథనం మీ విజిల్ న్యూస్లో. వెల్కమ్ టు విజిల్. విజయవాడ ఉత్సవ వివరాల్లోకి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ది కృష్ణా ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పడి కొన్ని దశాబ్దాలు అవుతుంది. విజయవాడ నగర సంస్కృతిలో స్వరాజ్ మైదానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్దాలుగా ఎగ్జిబిషన్లు, రష్యా సర్కస్లు, బుక్ ఫెస్టివల్స్, దీపావళి మందుగుండు సామాగ్రి స్టాల్స్, ఆదివారాలు పిల్లల క్రికెట్ ఆటలు, ద్విచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ నేర్చుకోవటానికి, రకరకాల కళలకు, హిందూ మత సాంస్కృతిక కార్యక్రమాలకు, మిషనరీ బైబిల్ ప్రసంగాలకు బెజవాడ మొత్తానికి కేంద్ర బిందువుగా నిలిచిన పట్టణ ప్రజల వారసత్వ తీపి గుర్తుల వేదిక స్వరాజ్ మైదానం. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన రైతు బజారులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రైతు బజారుకు వేదిక కూడా స్వరాజ్ మైదానమే కావటం విశేషం. అది మామూలు రైతు బజారు కాదు, అద్భుతమైన ప్రజా రైతు బజారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా రైతులు తాము పండించిన తాజా కూరగాయలు, పండ్లు ఇక్కడ రైతు బజార్ ద్వారా నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రజలకి అందుబాటులోకి తెచ్చేవాళ్ళు. విజయవాడ మొత్తానికి అతిపెద్ద లంగ్ స్పేస్ కూడా స్వరాజ్ మైదానం కావటం విశేషం. ఇన్ని సేవలకు వేదిక అయినటువంటి స్వరాజ్ మైదానంలో జగన్ ఏలుబడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం 2015లో అమరావతి రాజధాని పరిధిలోని శాఖమూరు వద్ద 125 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు 20 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు నిర్ణయించి నిధుల విడుదల చేయించారు. అమరావతి అంబేద్కర్ స్మృతివనానికి అప్పటికే ఖర్చు పెట్టిన నిధులను వృధా చేసి 400 కోట్ల రూపాయల వ్యయంతో స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయించారు జగన్మోహన్ రెడ్డి. పైన పేర్కొన్న స్వరాజ్ మైదానం అప్పటి వరకు అందించిన అన్ని సేవలకు శాశ్వత ముగింపు పలికింది. అంబేద్కర్ పట్ల జగన్కు అమిత ప్రేమ ఉందనుకుంటే తప్పులో కాలేసినట్టే. విద్యా పథకాలకు అంబేద్కర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయుల పేర్లు పీకి పడేసి తన పేరు పెట్టుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ వివేక దారుణ హత్య నిందితులను పక్కన పెట్టుకుని వివేక శవంపై ముసిముసి నవ్వులు వలకబోసిన చరిత్ర, ట్రాక్ రికార్డ్ జగన్ సొంతం. జగన్ ఏం చేసినా దాంట్లో కాలకోట విషయం దాగి ఉంటుంది. ఇక్కడి నగరవాసులు లేదా నాటి తెలుగుదేశం పార్టీ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుంది? వైసీపీ నానీలు వెంటనే రంగంలోకి దిగుతారు. చూశారా ప్రజలారా, తెలుగుదేశం దళిత వ్యతిరేక పార్టీ ఇక్కడి నగరవాసులు అంబేద్కర్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు, అగ్రకుల దురహంకారం నశించాలి అని వికృత జగన్ క్రీడలోకి కమ్మకులాన్ని లాగుతారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు పనికిమాలిన అబద్ధాల్లో మరొకటి చూద్దాం. ఇంగ్లీష్ మీడియంపై ప్రజలను తప్పుదోవ పట్టించారు. అప్పుడు ప్రభుత్వాల కనీస బాధ్యత ఏంటి? మన మాతృభాషను రక్షించడం పాలకుల బాధ్యత. జగన్ అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియము ఉంది.
ప్రభుత్వ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్టీఆర్ స్థాపించిన గురుకుల పాఠశాలలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా బోధిస్తున్నారు. అప్పటికే జగన్ వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అని రాజకీయ వల విసిరాడు. ఇంగ్లీషు తెలుగు మీడియం రెండూ ఉండాలి, ఎవరికి ఏది ఇష్టమో అది తీసుకుంటారు అనకుండా తెలుగు మీడియం తీసేయటానికి వీల్లేదు అని నాటి ప్రతిపక్ష నాయకులంటే వైసీపీ వారు మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు అని ఎదురుదాడి చేసి అసలు విషయాన్ని పక్కదో పట్టించారు. జగన్ ఆలోచనలు శివలింగం మీద తేలు మాదిరి ఉంటాయి. ఆ తేలును చేత్తో తీయలేం, చెప్పుతో కొట్టలేం. సరే, అసలు విషయానికి వద్దాం. 2011లో నాటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీకి నగర పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాలు కేటాయించే ప్రణాళికలు తెలియజేశారు. భూమిని గుర్తించే బాధ్యతను విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఉడాకు అప్పగించారు. నాటి ఉడానే నేటి సిఆర్డీఏ. నాటి నగర పోలీస్ కమిషనర్ అమిత్ గారు ఎగ్జిబిషన్ సొసైటీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ ఎగ్జిబిషన్ దేశవ్యాప్తంగా సాంస్కృతిక వాణిజ్య మార్పిడికి వేదికగా నిలుస్తుందని, పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని నాడు హామీ ఇచ్చారు. నాటి ఉడా వైస్ చైర్మన్ ఐఏఎస్ జిఎస్ఆర్కే విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపాదనలు ఆమోదించి ఆ ప్రాంగణాన్ని 3 నెలల్లో అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. ఈ ముక్క చెప్పి 14 సంవత్సరాలు అయింది. నేటికి చేసిన వాగ్దానాలు నెరవేరాయా? ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. దేవుడు భూములపైన పచ్చగద్దల కన్ను అని సాక్షి పెద్ద డ్రైవ్ నడిపింది. లీజ్ పేరుతో దేవుడు భూమి కొట్టేయటానికి పన్నాగం అని పేర్ని నాని, వెల్లంపల్లి, దేవినేని అవినాష్ వరుస ప్రెస్ మీట్లతో నానా యాగి చేశారు. విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీకి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో దేవాదాయ శాఖకు చెందిన 39.99 సెంట్లు, దాంట్లో 35 ఎకరాలు లీజుతో పాటు మరొక 5 ఎకరాలు గోల్ఫ్ కోర్సుకు లీజు ఒప్పందం ప్రతిపాదనల వార్త ప్రచారంలోకి వచ్చింది. విజయవాడ ఉత్సవంలో అనేక కార్యక్రమాలు నగరం నలుమూలలా నిర్వహిస్తున్నారు. గొల్లపూడి దేవాదాయ భూమిలో ఎగ్జిబిషన్ నిర్వహణ అనేది ఉత్సవంలో ఒక భాగం మాత్రమే. కానీ వైసీపీ విజయవాడ ఉత్సవంపై పెద్ద ఎత్తున బురద జల్లటం ప్రారంభించింది. అంతకుముందు ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్కు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు వేదికలు సిద్ధం చేశారు. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఉత్సవ ఏర్పాట్లు జరిగాయి. కృష్ణమ్మ తీరాన ఉన్న పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల సంగీత కళాశాలల్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు విజయవాడ వేదిక అయ్యింది. వైసీపీ రచ్చ చేయడంతో ప్రభుత్వం ఎగ్జిబిషన్ సొసైటీకి గోల్ఫ్ కోర్సు లీజు ప్రక్రియ నిలిపివేసింది. కేవలం విజయవాడ ఉత్సవంలో భాగంగా 52 రోజుల పాటు గొల్లపూడి దేవాదాయ భూమిని వాడుకోవటానికి అనుమతిస్తూ సుమారు 40 లక్షల రూపాయల అద్దె మచిలీపట్నంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెల్లించే ఏర్పాటు ప్రకారం ఒప్పందం ఖరారైంది. విజయవాడ ఉత్సవ ప్రతిష్టపై అప్పటికే బురదల్లిన వైసీపీ పాక్షిక విజయం సాధించింది. అయితే వైసీపీ అంతటితో ఆగలేదు. ఉత్సవ ప్రక్రియ మొత్తం అడ్డుకోవటానికి కుట్రపూరితంగా హైకోర్టుకు వెళ్ళింది. గొల్లపూడిలో ఏదో జరగకూడని దారుణం జరిగిపోతుందని సింగిల్ బెంచ్ని నమ్మించగలిగింది. 50 రోజుల అద్దెకు దేవాదాయ భూమి వాడుకోవటంపై కోర్టు స్టే విధించింది. విజయవాడ ఉత్సవంపై హైకోర్టు స్టే విధించింది అని జే గ్యాంగ్ తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. మరుసటి రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేపై స్టే తీర్పిచ్చింది. అక్కడితో కథ ముగిస్తే వీరిని వైసీపీ కాలకేయులు అని ఎందుకు పిలుస్తారు? హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సాక్షి టీవీ 101 జిల్లాల అద్దగాడు కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 50 రోజుల లీజ్ ఇవ్వటానికి వీల్లేదని సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్తారా? ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. పైగా జగన్ లిక్కర్ కుంభకోణంలో నిందితుల తరపున వాదించే లాయర్లను సుప్రీంకోర్టులో మోహరించారు. సుప్రీంకోర్టు తలంటి పంపించింది. పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ అంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక లెవెల్లో రెచ్చిపోయారు. విచిత్రంగా పేర్ని నాని
కేశినేని నానిపై పొగడ్తల జడివాన కురిపించారు. కేశినేని నాని ఎంపీగా హీరో, తోపు, తీస్మార్ ఖాన్ అని విపరీతంగా పొగిడారు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా ఈ మొక్క అప్పుడెందుకు ఒక్కసారి కూడా బందరు నాని చెప్పలేదు? రాజకీయాల నుంచి వైదొలుగాను అని ప్రకటించిన కేశినేని నాని మీతో రాజకీయ వ్యూహాలు, కురసాలు, ఉత్సవాలపై ఎందుకు చర్చిస్తున్నారు? మీతో ఎందుకు టచ్లో ఉంటున్నారు? ఆయనే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరంగా చెప్పొచ్చు కదా. పేర్ని నాని అయితే పిట్ట కథల నైపుణ్యంతో అలరిస్తారని బందరు నానిని రంగంలోకి దించారా? పేర్ని నాని కొల్లు రవీంద్రను ప్రస్తావిస్తూ ఒక అతను నీ అభిమాని, నీ గుండికాయ ఏదో కాయ అని విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానిస్తే దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ నవ్వులు చిందించడం కనిపించింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ టార్గెట్గా ఒక పద్ధతి ప్రకారం దాడి మొదలుపెట్టి ప్రణాళికాబద్ధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు శరవేగంగా పావులు కదిపారు. నారా లోకేష్ను ఉద్దేశిస్తూ కేశినేని చిన్నికి లోకేష్ మంచం మెట్టు కంచం మెట్టు అని వ్యాఖ్యానించారు. తన పార్టీకి చెందిన ఒక ఎంపీతో వారి నాయకుడు ఒకే ప్లేట్లో తినగలిగే స్వతంత్రం ఉంటే మంచి లక్షణమే కదా. తమరు గతంలో స్వయంగా ప్రకటించుకున్న మీ పాలేరుతనం, ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి పాలేరునే అని గర్వంగా చెప్పుకుంటాను అని చెప్పుకున్నారు. జగన్ రెడ్డిని సంతోషపెట్టడానికి నాడు మా కాపు నా కొడుకులు అని కూడా సంబోధించారు. ఇక పవన్ కళ్యాణ్ను దారుణంగా దూషించారు. జగన్ కోసం ఇన్ని చేసిన మీరు మీ నాయకుడు ప్లేట్లో తినగలరా? మీరు పాలేరు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో కంచం తీసేసి గచ్చు మీద తినమని ఆదేశిస్తే తినే అభిమానం మీది. వారి నాయకుడి కంచంలో తినగలిగే చనువు తెలుగుదేశం వారిది. ఎవరికి గౌరవం ఎక్కువ, గచ్చు మీద తినేవారికా కంచంలో తినేవారికా అని పేర్ని నానియే చెప్పాలి. నా వెంట్రుక కూడా పీకలేరు అని బస్తీ మీద సవాలని రంకెలేస్తున్న పేర్ని నాని గొప్పతనం ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న అత్తగారి ఊర్లు అడిగితే చెబుతారు ఆయన గారు ఎంత పూటుగాడు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థకు అధ్యక్షుడిగా, విజయవాడ ఎంపీగా ఎవరున్నా వారు అధ్యక్షులుగా నగరు ప్రముఖులు, వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో కార్యాచరణ సిద్ధం చేశారు. వైసీపీ ఆరోపణల నేపథ్యంలో ఎంపీ శివనాథ్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. గులకరాయి ఆర్టిస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ పేరుతో బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వైసీపీ పాలనలో దసరా ఉత్సవాలను మేం చేసినంత ఘనంగా ఎవరూ చేయలేదు అని సొల్లు చాలానే మాట్లాడారు. అంతేకాదు హిందువులంతా ఏకం కండి అని పిలిపించారు. కాలి బొటనవేలంత బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కడు హిందువు కాడు, మెడలో ఎర్ర కండువా వేసుకున్న ప్రతి ఒక్కడు కమ్యూనిస్టు కాదు. అవి కేవలం కొందరి వేషాలు మాత్రమే. వెల్లంపల్లి మంత్రిగా వెలగబెట్టిన రోజుల్లో విజయవాడ వ్యాపారవేత్తలకు స్వయంగా ఫోన్ చేసి బెదిరించి చందాలు వసూలు చేసిన చరిత్ర వెల్లంపల్లి సొంతం. తన ఏలుబడిలో దుర్గగుడి వెండి సింహాల భాగోతం, కోవిడ్ సమయంలో ఆసుపత్రి యజమానులను బెదిరించటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ సమయం సరిపోదు. అదే ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యులను అవమానకరంగా తక్కువ చేసి వైసీపీ నాయకులు మాట్లాడితే కౌంటర్గా టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా నోరు విప్పకపోవటం టీడీపీ పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి, అంతులేని బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. మరో వైసీపీ నాయకుడు ఆయన ఎన్నికల్లో ఇంతవరకు గెలిచిన దాఖలాలు లేవు. కేవలం వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడి హోదాలో దేవినేని అవినాష్ ఆరోపణలు గుప్పించారు. విజయవాడ ఎంపీ ఆఫీస్ వేదికగా సెటిల్మెంట్లు, బెదిరింపులు, వసూళ్లు, అడ్డగోలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంట. ఈ మాటలు దేవినేని అవినాష్ వల్లించటం మీకేమనిపిస్తుంది? ప్రస్తుత ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఎన్నికలకు ముందు జగన్ అరాచకాలపై 600 పేజీలతో విధ్వంసం అనే పుస్తకం రచించారు. నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన అని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పుస్తకం రిలీజ్ చేశారు. ఆ మరుసటి రోజు దేవినేని అవినాష్ ప్రెస్తో మాట్లాడుతూ ఎవరో పనికిమాలిన వాడు ఆలపాటి సురేష్ అంట, చంద్రబాబు సామాజిక వర్గం వాడు పుస్తకం రాయటం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ బుక్ లాంచ్ చేయటం ఏంటి అని వ్యాఖ్యానించాడు. ఆలపాటి ఇంటి పేరు వినగానే తెనాలియే ఆలపాటి రాజా బంధువు అనుకున్నారేమో. పైగా
జగన్ రెడ్డి భాష చంద్రబాబు సామాజిక వర్గం అని దేవినేని అవినాష్ మాట్లాడటం. మరి అవినాష్ సామాజిక వర్గం ఏంటి? తీరా చూస్తే ఆలపాటి సురేష్ కుమార్ కాపు సామాజిక వర్గం. విజయవాడ ప్రజల అందరినీ ఏకం చేసి ఉత్సవం అడ్డుకుంటామని అవినాష్ ప్రకటించాడు. మరి అడ్డుకోలేదే? అవినాష్ మరో తీవ్ర ఆరోపణ చేశాడు. దేవీ నవరాత్రులకు పోటీగా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు, నవరాత్రుల స్థాయి తగ్గించటానికే ఇది మొదలుపెట్టారు అని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 70 సంవత్సరాలైంది. కాంగ్రెస్ పెత్తందారులు విజయవాడ, గుంటూరును కనీసం పట్టించుకోలేదు. తెలుగుదేశం ఏలుబడిలో హైదరాబాదును బాగు చేయటానికే వారి పాలన సరిపోయింది. జగన్ జమానాలో ఈ ప్రాంతంపై చిమ్మిన విషయం చరిత్ర ఎన్నటికీ మర్చిపోదు. దేవినేని అవినాష్ కుటుంబం విజయవాడకు వలస రాకముందే భారతదేశ చరిత్రలో బెజవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్వతంత్ర సమరయోధులకు పుట్టినిల్లు విజయవాడ. బ్రాహ్మణ కులంలో పుట్టిన గోపరాజు రామచంద్రరావు బెజవాడకు కోటవేటు దూరంలో ముదునూరు గ్రామంలో మానవ కేంద్రం స్థాపించి ప్రపంచ హేతువాద సమావేశాలకు విజయవాడను వేదిక చేశారు. 1919, 1921లో మహాత్మా గాంధీ నడయాడిన నేల ఇది. భారతదేశ సుదీర్ఘ స్వతంత్ర సంగ్రామంలో ఈ ప్రాంత ఆడపడుచులు తమ ఒంటి మీద నగలు ఒలిచి మహాత్మా గాంధీ జోలిలో వేసిన చరిత్ర ఈ ప్రాంత వాసులది. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ, నదీ పరివాహక నాగరిక సమాజం ఆధునిక భావాలతో ఇతర కులాలను వరసలు పెట్టి పిలుచుకునే చైతన్యవంతమైన సమాజం విజయవాడ ప్రాంతం. దసరా ఉత్సవాల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే విజయవాడ ఉత్సవ్ ఈజ్ ఏ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ. పేర్ని నాని ఆయన శ్రీమతి జయసుధ గారిని తోడ్కొని దుర్గమ్మను దర్శించుకుని విజయవాడ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరుకుందాం. అదేవిధంగా బందర్ ఉత్సవ్ పెద్ద ఎత్తున జరిపించడానికి ఈ పెద్ద మనిషి ముందుకు రావాలని ఆశిద్దాం.